నేడు రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. గజ్వెల్లో ఉన్న పోలింగ్ స్టేషన్లో సుమారు 8 మండలాల నుండి వచ్చే పద్మశాలి కుల బాంధవులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 12 గంటల వరకు సుమారు 30% పోలింగ్ నమోదైంది. గజ్వెల్ పట్టణంలో అధ్యక్షులుగా బరిలో ఉన్నవారు సిద్దిపేట వాస్తవ్యులు బూరా మల్లేశం, అలాగే గజ్వెల్ వాస్తవ్యులు వల్లకాటి రాజ్ కుమార్. వీరిద్దరూ కూడా సిద్దిపేట జిల్లా వాసులే. రాష్ట్రంలో పద్మశాలీలకు గత కొంతకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మశాలి సంఘం రాష్ట్ర సంఘం ఇప్పుడు ఎన్నికల్లోకి వచ్చి అధ్యక్షులను ఎన్నుకోవడమే పద్మశాలి ఓటర్ల ఆకాంక్ష. రాష్ట్రంలో ఉన్న పేద పద్మశాలి కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే అధ్యక్షులుగా ఎవరు గెలిచినా అభినందించదగ్గ విషయమై గజ్వెల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం అన్నారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ పద్మశాలి కుటుంబాలకు పలు పథకాలు వచ్చినా వినియోగంలోకి రాలేదని, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఎవరు గెలిచినా పద్మశాలి కులస్తులను, పేద పద్మశాలీలను ఆదుకొని వాళ్లకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. పోలింగ్ స్టేషన్ లో ప్రొసీడింగ్ ఆఫీసర్ తో పాటు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగి పోలింగ్ లో గజ్వెల్ నియోజకవర్గం పోలింగ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్, గజ్వెల్ సంఘం మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, గాడిపల్లి బలరాం, పేర్ల శ్రీనివాస్, నల్లా శివకుమార్, దేవసాని పోషెట్టి మరియు పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. స్టేట్ ఎలక్షన్ల బూరా మల్లేశము మరియు రాజ్ కుమార్ గారు నిలబడ్డారు. అయితే మన పద్మశాలీలందరూ ఎంతో ఉత్సాహంతో ఓటింగ్లో పాల్గొన్నారు. మేమంతా పద్మశాలీలంతా ఐక్యత ఉన్నారని చాటడానికి అధిక సంఖ్యలో ఓటాకు వినియోగించుకుంటున్నారు. ఇది అంతా సామరస్యంగా ఈ ఓటు జరుగుతున్నది. మన అందరము ఒకే విధంగా ఒకే ఐక్యంగా ఉన్నామనేది చాటుతున్నారు. కాబట్టి ఇక్కడనే కాదు, గజ్వెల్ ఒకటే కాదు, జగదేక్పూర్ అన్ని చుట్టూ మండలాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే ఓటేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళు ఇవాళ విపరీతమైన ఎండ ఉన్నా కానీ వాళ్ళు ఈ ఎండ కోర్చి కూడా గజ్వెల్కి వచ్చి ఓటేస్తున్నారు అంటే వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాంటి ఇప్పుడు 7 గంటల నుంచి 4 గంటల దాకా ఉన్నది. ఇప్పటికే ఒక 25-30% దాకా అయిపోయింది. ఇంకో 50% కూడా మొత్తం 100% అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ నేను మరి ఒకసారి అందరు వచ్చి ఓట్లో పాల్గొనాలని నేను వాళ్ళకందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. పరిణామం ఈరోజు పద్మశాలి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరగడం, రమా శ్రీనివాస్ గారి ప్రయత్నముతో మొత్తం తెలంగాణ పద్మశాలీలందరూ కూడా ఏకమై ఈరోజు ఎన్నికలకు పిలువేయడం జరిగింది. ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు సఫలమవుతుంది. ఎందుకంటే పద్మశాలీలకు ఒక సంఘం అనేది లేకుండా ఎవరి వాళ్ళే నిర్ణయాలు తీసుకున్న గతంలో జరిగినాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. దీనికి గత 10 సంవత్సరాలుగా సంఘాన్ని సేవ చేస్తున్నటువంటి బూరా మల్లేశం గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయడం జరుగుతుంది. అలాగే మన రమా శ్రీనివాస్ గారితో ప్రవేశించినటువంటి వల్లకాటి రాజ్ కుమార్ గారు కూడా మన 2 సంవత్సరాల నుంచి సంఘానికి సేవ చేస్తున్నారు. అతను కూడా ఈ అధ్యక్ష పదవికి ఇద్దరు కూడా సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు అవ్వడం నిజంగా మా సిద్దిపేట జిల్లాకు గర్వకారణం. ఈరోజు గజ్వెల్లో చూసినట్టయితే, ఎన్నికల సరళిని చూసినట్టయితే ఇప్పటికే 25 నుంచి 30% 600 పైచీల ఓట్లలో ఇంచుమించుగా 200 ఓట్లు పోలింగ్ జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఓటేసి రాబో కాలంలో బీద పద్మశాలి కులాలకు ఎన్నుకున్నటువంటి అధ్యక్షుల వారు ప్రభుత్వాలు వచ్చేటువంటి స్కీమ్లనే కానీ వాళ్ళ యొక్క ఎందుకంటే చేనేత కార్మికులు అనేది చాలా అట్టడుగు వర్గంలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతలేవు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న అధ్యక్షుల వారు కమిటీని వేసుకొని అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా సంస్థ స్థానం ఇచ్చి కమిటీలో వేసుకొని రాబో కాలంలో పద్మశాలీలకు మేలు జరిగే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నాను.